బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గ్రీష్మ. గత 10 రోజుల నుండి అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె శిబిరాన్ని ఈ రోజు మన బీబీఆర్ టీవీ న్యూస్ పలకరించింది. వారి యొక్క కష్టాలు, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు వాపోయారు. సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులతో అనకాపల్లి జిల్లా రిపోర్టర్ అప్పల్ల కామేష్ ముఖాముఖి. బీబీఆర్ టీవీ ఛానల్ తరపున అంగన్వాడీ యొక్క మీ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, మీ యొక్క డిమాండ్స్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము జిల్లా రిపోర్టర్ గారు అయినటువంటి నా పేరు అప్పల కామేష్ అండి. అలాగే మా కొలీగ్ అయినటువంటి సలాది హనుమంతరావు గారు బీబీఆర్ టీవీ కోఆర్డినేటర్, అలాగే వంశీ అన్న అతను ఎడిటర్ గారు వచ్చారు. ఉండేటువంటి మీ పేరు కృష్ణవేరి గారి ద్వారా తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దాం. ఈ ధర్నా అనేది మేము 11 డిమాండ్లతో మేము ఈ సమ్మెకి రావడం అనేది జరిగిందండి. అయితే ఈ రోజుకి ఇది 18వ రోజు అండి మేము రావడం. ఈ రోజు 18వ రోజు సమ్మె చేస్తున్నామండి. 18 రోజుల నుంచి కూడా అసలు ప్రభుత్వం అనేది మమ్మల్ని పట్టించుకోలేని వైఖరిలో కనిపిస్తుంది. మేము ఏ డిమాండ్ల మీద వస్తామంటే మాకు అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, తర్వాత మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, సర్వీసులో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా కల్పించాలి, ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి, ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి, తర్వాత గ్యాస్ ను ప్రభుత్వమే నేరుగా అంగన్వాడీ సెంటర్లకి సరఫరా చేయాలి, ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది రద్దు చేయాలి. ఇలా 11 డిమాండ్ల మీద మేము ఈ సమ్మెలోకి రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు 18 రోజుల నుంచి వచ్చినా సరే అసలు ఏ మాత్రం పట్టించుకోలేని వైఖరిలో అయితే ప్రభుత్వం ఉన్నది. జీతాలు అయితే పెంచడానికి వీలు లేదని చెప్పడం జరుగుతున్నది. కానీ మా సమస్యలు ఏంటనేది 18 రోజులుగా జగనన్న గారు ఆడవాళ్ళందరినీ అక్క చెల్లెమ్మలు అని అంటారు. అక్క చెల్లెమ్మలందరూ రోడ్లు పట్టుకొని 18 రోజులుగా తిరిగినా సరే కనీసం ఏ మాత్రం చేమకుట్టినట్టు కూడా లేదని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిపి చేస్తున్నారండి, లేదా ఏ జిల్లాకు ఆ జిల్లా వారే చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఆ జిల్లాకి వారిగా ప్రాజెక్టుల వారీగా చేస్తున్నామండి. అయితే కొంత మేరకు ప్రాజెక్టులు దూరంగా ఉన్న వాళ్ళు మండలాల వారీగా చేస్తున్నారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల మద్దతుతో కూడా పూర్తిగా ఈ సమ్మె అనేది చేయడం జరుగుతుంది. 2022 కేంద్ర బడ్జెట్ లో అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్స్ కి జీతాలు పెంచాలని నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయనప్పుడు మీరు ఎందుకు ఆ రోజున రోడ్డు ఎక్కలేదు? ఈ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత నేరుగా అనేది మనకి కరోనా అనే మహమ్మారి మనల్ని కమ్మేయడం జరిగిందండి. అయితే రాష్ట్రం చాలా అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో ఆ సమయంలో మనం ప్రజల్లో పనిచేసే వాళ్ళం కాబట్టి ప్రజలను ఉద్దేశించి ఆ సమయంలో మనం రోడ్డు ఎక్కితే ప్రజల్లో ఏంటంటే మన సమస్యలు వాళ్ళకి తెలియకపోగా ఈ టైంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామనే వైఖరిగా ప్రభుత్వాలు చలామణి చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఆ రోజు రోడ్డు అనేది ఎక్కడం జరగలేదు. డిమాండ్లు నెరవేర్చలేదని ఆందోళన విరమించి ఈ రోజున ఈ డిమాండ్లు ఎలా నెరవేరుతున్నాయని అనుకుంటున్నారు? ఆందోళన విరమించమని ప్రభుత్వానికి 2 రోజుల ధర్నాతో తెలియపరిచామండి. మారుతుందేమో ఈ రోజు కాకపోతే రేపైనా ఏదో ఒకటి చెప్తారేమో, మాకు అనుగుణంగా మాకు మంచి వార్త చెప్తారైనా అవకాశం ఇస్తామని చూసాము. అయితే మేము డిసెంబర్ 8వ తారీఖుని పెట్టవలసిన సమ్మె అయితే అధికారులు చర్చలు పిలిచి మామూలుగా విరమించుకోమని, ఈ తుఫాను కారణంగా ప్రజలు ఇబ్బంది పడతారు, ఈ సమయంలో పెట్టడం మంచిది కాదు, 12వ తారీఖు వాయిదా వేసుకుందామని మళ్ళీ 2 రోజులు గవర్నమెంట్ కి టైం ఇచ్చి 12కి మార్చి 12 నుంచి ఈ రోజు వరకు అలా కొనసాగించడం జరుగుతుందండి. గత 57 నెలల నుంచి మీ యొక్క సమస్యలు కానీ డిమాండ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా మంత్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ అధికార యంత్రాంగాన్ని కానీ ఎన్నిసార్లు కలిశారు? వారు ఏ విధంగా స్పందించారు? చాలా సార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. పైన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని కలిసి పైన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. ఎప్పటికీ కూడా అదే మొండి వైఖరితో ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. మీరు సంక్షేమ పథకాలు అందటం లేదని మీరు చెప్తున్నారు. ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు అంగన్వాడీ కార్యకర్తలకి హెల్పర్ కి 1313 కోట్లు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను మేము అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏది నిజం?
మనకి ఏ విధంగా అన్ని కోర్టు చర్చల్లోనే చెప్పడం జరిగిందట ఆ విషయం కూడా. అదే విషయం పైన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్తున్నారు, మనకైతే ఏ విధమైన అందట్లేదు. వాళ్ళకి తెలియదా అండి సర్వేలో ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు? వాళ్ళ ఒక సర్వే ఉంటది వాళ్ళకి కూడాను, ఎంత మంది కొంత సచివాలయం వేసిగా తీస్తే లిస్ట్ వస్తది, ఏ అంగన్వాడీ కార్యకర్తకి అందుతుంది లేదన్నది వాళ్ళకి ఉంటది. కాకపోతే ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రజల్ని ఇచ్చేయడానికి, మమ్మల్ని మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఇలా చూస్తుంది. 2 రోజుల్లో జనవరి నెల వస్తున్నది. గర్భిణీ స్త్రీలకి, చిన్నారి పిల్లలకి పౌష్టికాహారం అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మాకు మా సానుకూలమైన సమస్యలన్నీ పరిష్కరించి మాకు ఏదో ఒకటి సమస్య, మా సమస్య పరిష్కారానికే ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తే మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ రోజుకి కూడా ఇంకా ఏ విధమైన స్పందన కూడా లేదు. కానీ ఇలాగే ప్రభుత్వం మొండి వైఖరిగా ప్రవర్తిస్తే మాత్రం ఇంకా సమ్మెను ఉధృతం చేయడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజే చెప్తే జనవరి నెల నాటికి చిన్నారులకి, గర్భిణీ స్త్రీలకి పౌష్టిక ఆహారం అందించడానికి మానవతా దృక్పథంతో మీరు రెడీగా ఉన్నారా? అది నేను అడిగింది. మేము ఎప్పుడైనా రెడీగానే మానవతా దృక్పథంతో రెడీగా ఉన్నామండి. కానీ ఈ ఏంటంటే మేము సమ్మెలోకి దిగంగానే వాళ్ళ తాళాలు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయ ఉద్యోగుల చేత తాళాలు పగలగొట్టించి, వాలంటీర్ల చేత పగలగొట్టించి, హెచ్ఎంఎల్కి ఏమొచ్చి భోజనాలు వండడానికి స్టాకులు అప్పచెప్పి అన్ని చేశారు. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి పోషకాహారం కూడా పిల్లలకు అందించడం లేదు. మేమైతే సిద్ధంగా ఉన్నాం, కాకపోతే సమ్మె విరమించే సమస్య అయితే లేదు. వాళ్ళు ఎప్పుడు చెప్తే ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి ఏ విధమైన సందేశం మరియు ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు? ప్రజలకి అంటే ముఖ్యంగా ముందు ప్రజలకి ఏం చెప్పాలంటే, ప్రభుత్వం చాలా అసత్య ప్రచారాలతో అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అయితే చూస్తుంది. వాళ్ళకి మామూలుగా మేము వచ్చిన వెంటనే 7,000 నుంచి 11,500 జీతం చేసామని అసత్య ప్రచారం అయితే ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇదేమీ లేదని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నామండి. మాకు గత ప్రభుత్వంలో 10,500 వర్కర్ కి 6,000 రూపాయలు హెల్పర్ కి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చే కేవలం 1000 అంటే 1000 రూపాయలు మాత్రమే పెంచింది. అంతే తప్పించి ఇంక ఏ విధమైనటువంటి మాకు లబ్ధి పొందలేదు. కానీ ప్రభుత్వం ఏమో ప్రజలకి చాలా అసత్య ప్రచారాలు అయితే చేసి చెప్తుంది. ఈ విధంగా మేము ప్రజలందరికీ తెలియచేసుకున్నా ఏంటంటే, దయచేసి అసత్య ప్రచారాలు అయితే నమ్మొద్దు. అది ప్రభుత్వానికి తెలియచే మా డిమాండ్స్ జీతాలు పెంచేదే లేదని బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారట. అయితే పెంచేదే లేదని మేము వచ్చిందే కనీస వేతనం కోసం. కనీసం మాకు ఇప్పుడు పెంచమని మేము ఇది కాదు, మాకు హామీ కావాలి. హామీ ఇచ్చిన తర్వాత రేపో ఎల్లుటో ఎప్పటి నుంచి పెంచుతావు అనేది, ఎప్పటి నుంచి ఇస్తావు అనేది చెప్పండి. మాకు హామీ అయితే ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. జీవో రూపంలో ఇస్తే మేము అప్పటి వరకు సమ్మె విరమించేదే లేదు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండి బకాయి చెల్లించకుండా ఉన్నప్పుడు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిని చెల్లించి అంగన్వాడీ కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందా లేదా? అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు అయితే అద్దెలు మామూలుగా చెల్లించడానికి 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి మనకు అద్దె అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము అద్దె భవనాల్లో ఉన్న వాళ్ళు ఇంటి వాడు నెలలకి రెంట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు కదా. మేము మాకు వచ్చిన వేతనాల్లోంచి ఆ రెంట్ అనేది మేము చెల్లించుకొని ఎప్పుడో ఒకసారి ఇచ్చినప్పుడు అది తీసుకోవాల్సి వస్తుంది. నెలలా మాకు వచ్చే బకాయి బిల్లులు అన్ని ప్రతి నెల వచ్చేస్తే మాకు ఇలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రెంట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎప్పుడో 8 నెలలకి 9 నెలలకి అన్నది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు కోరినటువంటి డిమాండ్ లో మీ యొక్క వయసు అర్హతని 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకి పెంచడం జరిగింది కదా, అయినా సరే మీరు ఆందోళన ఎందుకు కొనసాగిస్తున్నారు? అది వర్కర్స్ విషయంలో ఏంటంటే, హెల్పర్స్ ప్రమోషన్ విషయంలో అన్నది వయసు పెంచడం జరిగిందండి. ఎందుకంటే మనకి అర్హత ఉండి ఆ వర్కర్ రిటైర్ అయిపోయినా లేకపోతే చనిపోయినా ఆ హెల్పర్ ప్లేస్, ఆ వర్కర్ ప్లేస్ రీప్లేస్ చేయడానికి ఆ హెల్పర్ అర్హురాలు అయ్యి ఉంటే ఆ వయసు అన్నది ప్రభుత్వం పెంచడం జరిగింది. మీరు సెక్టార్ యూనిట్లకి, సమావేశాలకి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ వెళ్ళినప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు TADL నెలకొకసారి, హెల్పర్స్ కి రెండు నెలలకు ఒకసారి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమోని జారీ చేసింది. ఆ విషయం మీకు తెలుసా? తెలుసండి. మాకు 2017 నుంచి TADA బకాయిలు అనేవి చాలా ఉన్నాయి. 2017 నుంచి కూడా మేము ఏ మీటింగ్కి వెళ్ళినా సరే మాకు ఏమి ఉండదు, నెలకి 2 ఇచ్చేవారు. అది కూడా 2017 నుంచి మాకు ఇవ్వడం మానేశారు.
అయితే ఇప్పుడు ఏంటంటే హెల్పర్ కి వర్కర్ కి కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒక మీటింగ్ కి అది మేము ప్రాజెక్ట్ మీటింగ్ కి వెళ్ళాలి, సెక్టార్ మీటింగ్ కి వెళ్ళాలి, ఈ మధ్యలో చాలా అవసరాలకి ఆఫీస్ పిలిస్తే అస్మాను వెళ్ళాలి, కానీ ఎన్ని మీటింగ్లకి వెళ్ళాలి ఇచ్చేది ఒకటే ఇస్తామంటున్నారు. ఆ మెమోలో క్లారిటీగా తెలియజేయడం జరిగింది. ఆ విషయం తెలుసు కదా? తెలుసండి అందరికీ. అంగన్వాడీ కార్యకర్తలు పదవీ విరమణ వయసుని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దాని మీద మీ అభిప్రాయం? బీమా సౌకర్యం 2 లక్షల వరకు కల్పించిందని రాష్ట్ర ప్రభుత్వం వాదన. దాని మీద మీ అభిప్రాయం? మాకైతే ఎలాంటిది లేదండి. మాకేంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50 వర్కర్ కి 50,000 ఉండేది, అది 1,00,000 రూపాయలు చేసినట్టు, హెల్పర్ కి 20,000 ఉండేది, అది 40,000 చేసినట్టు మాత్రమే జీవో వచ్చింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు పక్షపాతి కాబట్టి ఎప్పుడు 2013 నుంచి ఈ రోజు వరకు మీ అంగన్వాడీలో ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకపోయినా వస్తువులు సరుకులు పంపిణీ చేయడంలో పర్యవేక్షణ కోసం 500 మంది సూపర్వైజర్లు నియమించడం నిజమా కాదా? సూపర్వైజర్ ఎగ్జామ్స్ అనేవి జరిగాయండి, నియమించడం నిజమే, కాదని లేదు. మరి అలాంటప్పుడు పర్యవేక్షణ లోపానికి సూపర్వైజర్లు ఎలాగైతే చేశారో ఆ పర్యవేక్షణ చేయడానికి సూపర్వైజర్ ఉండాలి అంటే అంగన్వాడీ సెంటర్లు అన్ని సఖ్యంగా పనిచేస్తేనే కదా ఉంటాయి. మీరు పంపించే సరుకులు అవనివ్వండి, మీరు చేసే ఇది అవనివ్వండి, మీరు పెట్టే బిల్లులు అవనివ్వండి, ఏ అయినా సరే మనకి అంగన్వాడీ సెంటర్ సంపూర్ణంగా నడిస్తేనే అప్పుడు సూపర్వైజర్ వ్యవస్థ అనేది పనిచేయడం జరుగుతుంది. కానీ మీకు కింద స్థాయి ఉన్న అంగన్వాడీ ఉద్యోగుల ఆవేదన మీకు తగ్గట్లేదు. అలాంటిది ఎన్ని రిక్రూట్మెంట్ చేస్తే ఆ ఇదేంటో చెప్పండి. గర్భవతులకి చిన్నపిల్లలకి అంటే ఇదివరకులాగా వండి వార్పు చేసే విధానం కాకుండా టేక్ ఎట్ హోమ్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల మీ పని భారం తగ్గింది అనుకుంటున్నారా, పెరిగింది అనుకుంటున్నారా? పని భారం వండి వడ్డించడం అనేది తగ్గిందండి, కరెక్టే. కాకపోతే ఆ వండి వడ్డింపు లేకపోయినా వివిధ రకాల యాప్తో వైఎస్ఆర్ యాప్ అని, పోషణ ట్రాకర్ యాప్ అని, మిల్క్ యాప్ అని అన్ని యాప్లు తీసుకొచ్చి మాకు అటెండెన్స్ పట్టడానికి కూడా యాప్ ఓపెన్ చేస్తే గెరా 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 తిరుగుతూనే ఉంటదండి. అది ఆ యాప్ ఒక రోజు మనం అటెండెన్స్ పట్టాలి అంటే చాలా ఇబ్బంది పడాలి. మీరు ఇచ్చిన ఫోన్లు పనిచేయట్లేదు, ఏ ఫోన్ కూడా ఏది పనిచేయదు. ఈ రోజు చెప్తున్నారు ఫోన్లకి 85 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. 85 కోట్లు ఖర్చు పెట్టి మీరు నాసిరకం ఫోన్లు ఇస్తే ఎన్ని ఖర్చు పెడితే ఎంతకండి? అందులో వర్క్ అవ్వలేదు, మీ వర్క్ మీకే అవ్వట్లేదు ఎంత ఖర్చు పెట్టినా. అంగన్వాడీ కార్యకర్తలకి మీకు స్మార్ట్ ఫోన్ ఇచ్చినప్పుడు, డేటాబేస్ ఖర్చులు ఇచ్చినప్పుడు ఆ రోజు లేని ఇబ్బంది ఈ రోజునే ఎందుకు వచ్చింది? ఆ రోజు నుంచి మనకి ఏదైతే మొబైల్ ఫస్ట్ నుంచి ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా నెట్ డేటా అనేది ఇబ్బంది అండి. వాళ్ళు ఇచ్చిన 2 GB డేటా ఆ తిరుగుతూనే అయిపోతుంది కానీ అసలు అవ్వట్లేదు. మీరు మొబైల్ ఫోన్స్ ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేశారా? చేసామండి. మన ఆఫీస్ లో పనిచేయలేని ఫోన్లు ఆఫీస్ తిరిగి ఇవ్వడం అనేది జరిగింది. మొబైల్ వర్క్ అవ్వట్లేదని సూపర్వైజర్ ద్వారా CDPOకి తెలియజేయడం జరిగింది. అన్ని విధాలుగా కూడా జరిగింది. మీకు అంగన్వాడీ కార్యకర్తలకి హెల్పర్స్ కి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? సంక్షేమ పథకాలు అనేది అందుతున్నాయి, కొన్ని వేల కోట్లు అందుతున్నాయి అనేది చర్చల్లో చెప్పడం అయితే జరిగింది. కానీ మాకైతే ఎవ్వరికీ అందట్లేదు. పెన్షన్స్ రాలేదు, అమ్మఒడి రాలేదు, చేయూత రాలేదు. ఏది నేనే ఉదాహరణ దానికి. మా ఆయన గారు ఆటో డ్రైవర్, వాహన మిత్ర రాలేదు. నాకు రేషన్ కార్డులో గవర్నమెంట్ జాబ్ అని వస్తుందట. నా పేరు కొడితే రేషన్ కార్డులో గవర్నమెంట్ జాబ్ అని వస్తుంది. నా పిల్లలకి అమ్మఒడి రాలేదు. ఏ విధమైన సంక్షేమ పథకాలు కూడా ఎవరికీ అందట్లేదు. ప్రజా సాధికారిక సర్వేలో అంగన్వాడీ కార్యకర్తల్ని, హెల్పర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు ఆ రోజున ఆ సర్వేలో మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? సర్వే చేసేటప్పుడు ఏ వాలంటీర్ కూడా మా దగ్గరికి వచ్చి ఎవరు అడగలేదండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగా లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్ లేకపోతే ఏంటనేది మమ్మల్ని ఎవరు అడగలేదు. డైరెక్ట్ గా వాళ్ళే సర్వే చేస్తున్నారు. అంటే అంగన్వాడీ కార్యకర్తలు కానీ, హెల్పర్స్ కానీ అట్లీస్ట్ రేషన్ కార్డు కూడా లేదండి? మాకు చాలా మందికి రేషన్ కార్డు అనేది పోవడం జరిగింది. కొంతమందికి అయితే ఉంది, కొంతమందికి అయితే రేషన్ కార్డు కూడా తీసేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అని వస్తుంది. చేస్తున్న గవర్నమెంట్ కి తెలియదేవండి, ప్రజల్లో ఎంత వరకు తెలియలేదు. అందరికీ తెలుసు. మేము 18 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మాకు ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచి మాకు జీవో రిలీజ్ చేసిన వెంటనే మేము ఈ సమ్మె విరమించుకుంటున్నామని చెప్తున్నాం. మాకు సమ్మె చేస్తున్నాము, మీకు ఎంత పెంచుతున్నాము అని మాకు జీవో ఎప్పుడైతే ఇస్తారో ఆ రోజు నుంచి మేము సమ్మె విరమించుకొని మేము
చేరడం జరుగుతుంది. అంతవరకు ఎట్టి పరిస్థితుల్లోని గవర్నమెంట్ ఎలాంటి ఉద్యోగస్తులు పెట్టి ఈ రోజు మీరు సచివాలయం సిబ్బందితోని తాళాలు పాల్గొట్టి చేస్తున్నారు. ఏం చేస్తారు మీరు? ఏదైనా చేస్తున్నారా? మాలాగే చేయగలుగుతున్నారా? మాలాగే ఫ్రీ స్కూల్ పిల్లలకు వండి పెట్టగలుగుతున్నారా? సచివాలయం సిబ్బంది చెయ్యలేకపోతున్నారు కాబట్టి ప్రాథమిక స్కూల్లో ఉన్న హెచ్ఎంస్ కి అడాప్ట్ చేసి ఫుడ్ వాళ్ళు వండి పెట్టమని చెప్తున్నారు. అదే మేము ఉండేటప్పుడు అలాగే చేశారా? మేము ఉండేటప్పుడు మేమే చేసాము. మరి 18 రోజులు బట్టి సమ్మె చేస్తున్నాం కాబట్టి మీరు ఎంత చెయ్యాలనుకుంటున్నారో మీరు ఈ రోజు ఏం చెప్తున్నారు? వాలంటరీ ఒక 50 కుటుంబాలకి వాలంటరీ ఉంది. ఒక వాలంటరీకి 5,000 రూపాయలు జీతం ఇస్తూ మొన్న సీఎం గారు రిటర్న్ గా క్రిస్మస్ ప్రకటించారు. 750 రూపాయలు అదనంగా చేసి జనవరి నుంచి జీతం ఇస్తున్నామని. ఒక 50 కుటుంబాలకు చేసిన వాలంటరీకి అందిస్తే 4,000 జనాభా 3,000 జనాభాగా చేస్తున్న అంగన్వాడీ టీచర్ కి ఎంత జీతం ఇవ్వాలి మీరు? మీకు తెలియలేదా? వాళ్ళు ఒక యాప్ చేస్తున్నారు. మేము ఎన్ని యాప్లు చేస్తున్నాము? 4 యాప్లు చేస్తున్నాం. అయినా సరే ఎంత జీతం అవసరమా అని అడగడం ఎంత వరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మీరు ఇవన్నీ మాకొద్దు. మీరు ఈ సమ్మె కారణంగా మీరు ఎంత పెంచుతున్నారు, మీరు ఎంత ఇస్తున్నాము, ఈ నెల నుంచి ఇస్తాము అని మీరు జీవో సక్లెక్ట్ చేయండి. మీరు జీవో ఇవ్వండి. ఈ నైట్ మీరు జీవో ఇస్తే మేము ఈ నైట్ నుంచి మీరు సమ్మె విరమించుకొని మేము రేపు వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమ్మె విరమించుకునేది లేదు. అనకాపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ వారి కుటుంబాలను వదిలి ఈ రోజున నడి రోడ్డు మీద ఎండలో వాళ్ళు చెంగులు కప్పుకొని అష్ట కష్టాలు పడుతూ మేము చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, మాతు శిశు వాళ్ళ యొక్క జీవన విధానానికి పాటుపడుతున్నామని, భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1 స్థానంగా రావడానికి మేమే కారకులైన ఈ రోజున మా కుటుంబాలు నడి రోడ్డు మీద పడడానికి ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలని వారి యొక్క డిమాండ్లు చెప్పడం జరిగింది. వారి యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా సహృదయంతో అర్థం చేసుకుని త్వరలోనే వారి యొక్క డిమాండ్లు నెరవేర్చి వీరి యొక్క ఉద్యోగ విధుల్లో నిర్వర్తించడానికి మేము బీబీఆర్ టీవీ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. బీబీఆర్ టీవీ రిపోర్టర్ అప్పల్ కామేష్.